ఏవండోయ్! ఇది మా ఇంట్లో ఒక వేసవి సాయంత్రం. వేసవి కాలంలో పనసకాయ తినకపోతే ఎలా చెప్పండి? అందుకే మా నాన్నకిచ్చి కొయ్యమని చెప్పాం. మా నాన్న పన్నా వరుసగా కూర్చుని తమాషాగా కొడవలికి నూనె రాసి పనసకాయ కోయడం అయితే ప్రారంభించారు. పనసకాయ కోసేటప్పుడు చాలా జాయిగా కొడవలి ముక్కుతో పైన తొక్క వరకు మాత్రమే కోస్తారు. అలా కాకుండా మనం ఏ ఉల్లిపాయో, టమాటాయో కోసినట్టు కోసేస్తే లోపల తొనలన్నీ తెగిపోతాయి. ఏమవ్వదు. కాకపోతే తొన పలంగా రాకుండా ముక్కలవుతాయి అంతే. ఈ కాయ తెగేలోపు మా వాళ్ళు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో. మా ఇంట్లో అందరూ పనసకాయ ఫ్యాన్స్, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. అలా ప్లేట్లో ఫస్ట్ తొన వేయగానే బోని మనమే చేసేసాం. మా నాన్న తొనలు తీయడమే ఆలస్యం. ప్లేట్ అయితే ఖాళీ అయిపోతుంది. యాక్చువల్గా అయితే ఎవరి బద్దాలకి ఇచ్చేస్తారు. కాకపోతే చేతులు జిగిరెక్కిపోతే ఎందుకులే మా నాన్నే తీసేమన్నాం. ఇంకా మధ్యలో ఈ బొడ్డు కొయ్యకపోతే కనుక తొనలు ఊడరావు, దానికే పట్టేసి ఉంటాయి. ఆ బొడ్డు కోసేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఇలా విరుస్తాం కదా, అలా విరిచేసి తీసేస్తారు. ఎప్పుడో సందకాడ మొదలెడితే రాత్రి అయిపోయింది. పనసకాయ కోసేటప్పటికి ఒక మనిషి మాత్రమే కోయాలంటే చాలా టైం పడుతుంది. ఒకళ్ళు కోస్తే తీస్తూ ఉండాలి తొనలు. మేమేమో ఒకళ్ళు కోస్తే ముగ్గురం తిన్నాము. ఇంతకీ ఇంత కష్టపడి కోసిన మా నాన్నకి ఏమీ తొనలు లేవు. ఒక రెండో మూడో తిన్నారు. కోసింది కోసినట్టు మేము తినేస్తే పాపం ఇంకా తొనలే లేవన్నమాట. అఫ్ కోర్స్ అందరికన్నా ఎక్కువగా నేనే తిన్నాను అనుకోండి. పొట్ట ఫుల్ అయిపోయేలాగా తిన్నాను. మీలో కూడా నాలా కొంతమంది పనసకాయ పిచ్చోళ్ళు ఉంటారులే. పనసకాయ తిన్నాక ఆ గింజలు కూడా ఏం వేస్ట్ చేసే అక్కర్లేదు. పొయ్యిలో వేసుకుని కాల్చుకుని తింటే చాలా బాగుంటాయి. లేదంటే కర్రీ చేసుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా పనసిక్కల కర్రీ ట్రై చేశారో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్.